ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. 1:10 పాటు చంద్రబాబు నివాసంలో ఉన్నారు మోదీ. అలాగే ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కూడా పలకరించారు. సార్, కలవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ వెళ్లి కలవాలి, కానీ ఇక్కడ తెలంగాణలో కలవడం ఏంటి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది సార్. ప్రధాని మోదీ వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కదా, వచ్చారు సార్. చంద్రబాబు నాయుడు అయితే వచ్చారు, కానీ మెయిన్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నారు, సర్జరీ తర్వాత రెస్ట్ లో ఉన్నారు. సో ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ ను పరామర్శిస్తారు, సర్జరీ అయింది కనుక. పవన్ కళ్యాణ్ ను పరామర్శించి చంద్రబాబు ఇంటికి పోకపోతే ఇప్పుడు ఎలా ఉండేది పేపర్లలో, అసలు మామూలుగా ఉండేది కాదు కదా. మీరు మీకు పెద్ద టాపిక్ అయ్యేది, నాకు పెద్ద విశ్లేషణ, సాక్షిలో బ్యాన్ రాయటం అయ్యేది. పవన్ ఇంటికి వెళ్ళాడు, బాబు ఇంటికి ఎందుకు పోలే, సో అనేది ఒక పెద్ద చర్చ, దాని మీద విశ్లేషణ. అంటే జనసేన ముఖ్యం, టీడీపీ కాదు, టీడీపీని మోడీ నమ్మడు, చంద్రబాబు నమ్మడు, గతంలో జరిగిన అనుభవాలు, ఇక అంతా సుదీర్ఘ చర్చ అయ్యి బాబు లైట్ తీసుకున్న బహుశా దాన్ని వాడి చేసడానికి మోడీ చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళి ఉంటాడు. చంద్రబాబు అందుకే ఇక్కడికి వచ్చి ఉంటాడు. అది అందులో అది ఫస్ట్ రీజన్ అయ్యి ఉంటుంది. లేకపోతే తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు మీకు తెలంగాణలోనే ఉండాలి కదా చంద్రబాబు, వేరే చోటు ఉంటే కలవలేడు కదా. ఆంధ్ర పర్యటనకు, అది కూడా విజయవాడ అమరావతి పర్యటనకు వస్తే వెళ్తారు. సో ఎక్కడో విశాఖపట్నం వస్తే వెళ్ళి చంద్రబాబు ఇంటికి పోలేడు కదా. అందువల్ల అందులో ఆశ్చర్యం లేదు. బహుశా పవన్ కళ్యాణ్ పరామర్శించాల్సిన అవసరం ఉంది కనుక బాబు ఇంటికి కూడా వెళ్ళింటారు. సో దాంతో పాటు భారత పౌరులుగా ఎక్కడైనా ఉండొచ్చు, ఒక్క చోట 2-3 చోట్ల కూడా ఉండొచ్చు. మనకు కూడా చాలా మందికి ఇక్కడ ఇల్లు ఉంటుంది, ఊర్లోకి ఇల్లు ఉంటుంది కదా. సో దాంట్లో అక్కడ కొన్ని రోజులు ఉంటారు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు కదా చాలా మంది. నేను లేను కానీ చాలా మంది ఉంటుంటారు. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు మీకు సో జగన్ కూడా తాడేపల్లిలో ఇల్లుంది, బెంగళూరులో ఉంటుంది, తాప్ కోసం బెంగళూరులో వెళ్తుంటాడు కదా, వ్యాపారాలు అక్కడే ఉన్నట్టున్నాయి. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేక సంవత్సరాల పాటు ఇక్కడే పెరిగారు కదా. లోకేష్ అయితే హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే సుదీర్ఘ కాలం ఉన్నారు. సో ఎంత రాష్ట్రం విడిపోయినా ఇక్కడ రకరకాల సంబంధాలు ఉంటాయి కదా, దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ అంశం అందరికీ వర్తిస్తుంది. తెలుగుదేశం శ్రేణులు ఏం చేస్తారు, నాలాంటోడు మాట్లాడితే దాడి ఏంటి, ఇది తెలంగాణోడివి, నీకు ఆంధ్ర రాజకీయాల పనేంటి, ఇది రోజు ఇదే దాడి. నీవు తెలంగాణోడివి, నీకు ఆంధ్ర రాజకీయాల పనేంటి, తెలంగాణ మేధావులు అమరావతిపై ఏడుస్తున్నారు, ఎన్నడేడోలే మేము. సో మాడమ శ్రీధర్ను నన్ను కలిపి ఆఖరికి ఆంధ్ర ప్రాంతానికి కర్నూలుకి చెందిన తెలకపల్లి రవి కూడా తెలంగాణలో కలిపి, సో తెలంగాణ మేధావులకు ఆంధ్రతో పనేంటి, అసలు ఆంధ్ర గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, మీరు మాట్లాడద్దు, ఇది దాడి. మరి ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ వస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని, ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రికి, భవిష్యత్ ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం పని అనే క్వశ్చన్ నేను అడగను. కానీ సాధారణంగా వస్తుందా లేదా, మీరు తెలంగాణ చెందిన వారికి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదట. నేను అమెరికా గురించి మాట్లాడతా, ప్రపంచంలో నేను మన లెక్క తీస్తే 100 కంట్రీస్ పైన మాట్లాడాను, 100 కంట్రీస్. ఒక్క దేశం గురించి మాట్లాడలే, అర్జెంటీనా నుంచి మొదలుకొని మీకు జింబాబ్వే వరకు చాలా దేశాలు, జైర్ నుంచి మొదలుకొని ఘనా వరకు అన్నిటి మీద మాట్లాడాను. సో మరి ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం మీరు తెలంగాణోడి మాట్లాడద్దు. ఆంధ్ర నాయకుల వ్యాపారాలు ఇక్కడే ఉంటాయి, పెట్టుబడులు ఇక్కడే ఉంటాయి, ఆస్తులు ఇక్కడే ఉంటాయి, ఇల్లు ఇక్కడే ఉంటాయి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళు అక్కడ కేవలం మనకు తెలంగాణ భాషలో ముసాఫిర్ అంటారు, ఏదో టెంపరీగా ఉంటారు. మరి వీకెండ్కి ఇక్కడికే వస్తారు. కానీ తెలంగాణలో పుట్టినందుకు నేను ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడదట. అక్కడే తెలుగుదేశం పార్టీ డబుల్ స్టాండర్డ్స్. ఇదేదో తెలుగుదేశం శ్రేణులను కాదు, తెలుగుదేశం సోషల్ మీడియా పొంచి పోషించేటువంటి వాళ్ళు కూడా మాట్లాడతారు ఇలాగే, తెలంగాణ నీకేం పని ఆంధ్ర రాజకీయాలకని. సో అక్కడ ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నేను మాత్రం అలా అనను, నేను వాళ్ళలాగా తెలుగుదేశం సోషల్ మీడియా లాగా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు తప్పేమీ లేదు, హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఎక్కడే ఉండొచ్చు. ఆయన భారత పౌరుడు. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వరంగల్ పోతుంటే తెలంగాణ అప్పటి టీఆర్ఎస్ని అడ్డుకుంటామంటే నేను అది తప్పని చెప్పాను. అడ్డుకునే హక్కు మీకు లేదు, ఆయన భారత పౌరుడు, ఎక్కడికైనా వెళ్తాడు. కావాలంటే మీరు ఆయన రాజకీయంగా ప్రశ్నించండి, ఆయన పోవద్దు అనే హక్కే మీకు లేదు అని వాదించినామని నేను ఆ రోజుకి కూడా.
ఆ రోజైనా ఈ రోజైనా ఎలాంటి తప్పు లేదు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇక్కడ ఉండొచ్చు, ఆయన వీలైనప్పుడు ఇక్కడ వచ్చి పోవచ్చు, వాళ్ళకి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కరే చంద్రబాబు నాయుడు ఒక్కడే లేడు కదా, ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, గోదావరి జిల్లా నుంచి. మీరు ఇక్కడ యాంకరింగ్ చేయడం లేదా? కానీ అది సమస్య కాదు. కానీ ఇతరులను మాత్రం టార్గెట్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించమని చంద్రబాబు నాయుడుకి చెప్పేది. మీ పార్టీ సోషల్ మీడియా ఆస్థాన విద్వాంసులే చేస్తున్న దాడి కదా ఇది. ఒకసారి మీరు ఆలోచించండి, న్యాయమా? ఒకసారి అలా చెప్పండి, ఇదేందయ్యా తెలంగాణ అయితే నాగేశ్వర సార్ ఆంధ్ర గురించి మాట్లాడకూడదు అని చెప్పండి, అయిపోతుంది కదా. చెప్పరు. అక్కడ మాత్రం తెలంగాణ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడుతూ అంటారు. సో అక్కడ సమస్య వస్తుంది, వీళ్ళు లేకపోతే ఎందుకు సమస్య వస్తుంది? నేను ఎప్పుడూ అట్లా మాట్లాడాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, లోకేష్ గా, దేవాంశ్ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ, తప్పేంది. హైదరాబాద్ భారతదేశంలో భాగం కదా. ఆంధ్ర హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ కావాలా, రాజశేఖర రెడ్డి అన్నట్లు. సో అందువల్ల అది కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అయితే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచమంతా తిరిగి ఆంధ్ర నాయకులు పిలిపిస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు మాత్రం పెట్టరు ఇక్కడ పెట్టుబడులు. ఆంధ్ర నాయకులు అత్యధిక మంది రాజకీయ నాయకుల పెట్టుబడులు వీళ్ళు లెక్క తీయండి. అమరావతిలో ఉన్నాయా? లేవు. వాళ్ళ పెట్టుబడులు హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. మరి విచిత్రం అది. అక్కడ డబుల్ స్టాండర్డ్స్. మీరు ప్రతి ఒక్కరిని వెళ్ళి ప్రపంచం అంతా పెట్టుబడులు పెట్టండి, విశ్వనగరంగా మారుద్దామంటారు. తమ పర్మనెంట్ అడ్రస్ను అమరావతికి మార్చుకోరు. పర్మనెంట్ అడ్రస్ హైదరాబాదే, మీరు టెంపరీ అడ్రస్సే అమరావతి. మీరు ప్రతి ఒక్కరికి ఒక పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ ఉంటుంది కదా. పోనీ ఆంధ్ర నాయకుల కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఎక్కడో లెక్కలు తీయండి. మీరు తెలంగాణలో ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ ఎందుకు ముఖ్యం అంటే ట్యాక్సెస్ అక్కడే కడతారు. సో వ్యాపారమో ఆంధ్రలో చేస్తారు. వాళ్ళ ఆఫీస్ మాత్రం ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటాయి. మరి అమరావతిలో ఎందుకు పెట్టుకోరు? మీరే పెట్టుకోరే. మీరు మళ్ళీ ఇక్కడ మీడియా అధిపతులు కూడా రోజు అమరావతి గురించి గంటల తరబడి డిబేట్లు నడిపే మీడియా కూడా అమరావతిలో తమ టీవీ ఛానల్ కార్యాలయాన్ని పెట్టరు, తమ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని పెట్టరు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మీడియా యజమానులు. వాళ్ళ కార్యాలయాలు కూడా హైదరాబాద్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆడకెళ్ళి మీకు మిగతా చోటు ఎట్లున్నట్టు ఆడొక చిన్న ఆఫీస్ ఉంటుంది. మరి ఎందుకు పెట్టరు మీరు అమరావతిలో మా మీడియా ప్రధాన కార్యాలయం పెట్టి ఆడ 100 మంది ఆంధ్ర బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. మళ్ళీ హైదరాబాద్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. హైదరాబాద్లో పెట్టుకొని అమరావతిలో అన్యాయం అవుతున్నది, అమరావతికి పెట్టుబడులు రావాలి అంటారు. నువ్వో పెట్టుబడి పెట్టవు, మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టకుండా ఇంకోరు పెట్టుబడి అంటే ఎట్లా? సో అందువల్ల మీకు ఫస్ట్ ఆంధ్ర నాయకులు డబుల్ స్టాండర్డ్ వదిలేయాలి. మీరే అమరావతిలో ఆసక్తి చూపెట్టకపోతే, మీరే పెట్టుబడి పెట్టకపోతే, మీరే పర్మనెంట్గా ఇల్లు కట్టుకోకపోతే, మీరే అక్కడ నివాసం ఉండకపోతే, ఎప్పుడోసారి హైదరాబాద్ వచ్చిన మీరు వీకెండ్కి హైదరాబాద్ వస్తే మీరు అమరావతి పైన ఏం ప్రేమ చూపెట్టినా ఆడు ఉండలేరా? అమరావతిలో తప్పే ఉన్నది. అమరావతిలో ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే ఆ కృష్ణానది తీరం. మీకు అది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ఊర్లు నేను ఉండవల్లి నుంచి ఆ లోపల అన్ని ఊర్లు తిరిగొచ్చానే. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, నది పక్కన ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో హాయిగా పోయి ఉండొచ్చు కదా. ఈ కాంక్రీట్ అరణ్యాలు హైదరాబాద్ ఎందుకుంటారు వీకెండ్? దానికి ఆన్సర్ ఉండాలి. మంచిగా బ్రహ్మాండంగా ఆన్నే ఇక్కడ ఏదో మీకు 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడన్నా ఇల్లు ఉన్నప్పుడు రావచ్చు, తప్పలేదు. కానీ మీరు అక్కడే పర్మనెంట్గా ఉండొచ్చు కదా. బ్రహ్మాండంగా ఉండే క్వశ్చనే లేదు. హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్లో పెట్టుబడి పెడతాం, హైదరాబాద్లో ఆస్తులు పెంచుకుంటాం, హైదరాబాద్లో వ్యాపారం చేస్తాం, కానీ తెలంగాణను తిడతాం. ఈ రాజకీయమే వద్దని చెప్పేది. మీరు అమరావతి గురించి ప్రేమ చూపెడతాం, కానీ మేము అమరావతిలో మేము మాత్రం పెట్టుబడి పెట్టాం, ఇతరులను పెట్టుమని చెప్తాం. మాకు కూడా కానీ చెప్పేది మేము జనాన్ని పెట్టుమంటున్నాం. పెట్టుబడులు అంటే ఎట్లా న్యాయం అవుతుంది? దానికి ఇతరులు ఎట్లా పెట్టుబడులు పెడతాం? మీరు పెట్టండి, మీరు పెట్టాక వేరే వాళ్ళు పెడతారు.